జై శ్రీరామ్ స్వామి. స్వామి 37వ శ్లోకంలో మనోనాశనమును వాంఛించు వివేకుల అభీష్టము నీ మనస్సు సంకల్ప మాత్రమున శీఘ్రముగా సిద్ధింపజేయును. ఈ కార్యమున దానికి క్లేశమేమియును లేదు. ఇది సంకల్పం అంటే ఎట్లా పెట్టుకోవాలి స్వామి? అంటే ఒక క్షణంలో చిటికలో పని పూర్తి చేస్తుంది అని అర్థం. అనుకోవడంతో పని పూర్తి చేస్తుందని. సంకల్పం మాత్రమున శీఘ్రముగా సిద్ధింపచేయను అన్నదానికి ఏం కోరుకుంటుంది ఇప్పుడు? మనస్సు నాశనం అవ్వాలని, మనోలయం కావాలని కోరుకుంటుంది. ఎవరు? మనస్సే కోరుకుంటుంది. మనోనాశమును వాంఛించు అలా కోరుకునేవాడిని వివేకి అంటున్నారు. నిజానికి మనసు సంకల్ప రూపంలో కనిపిస్తున్నది కానీ దానికి అన్యమైన రూపం లేదు కదా. సంకల్ప త్యాగం చేయడానికి మనస్సు సిద్ధం అవుతుందన్నమాట. సంకల్ప త్యాగం చేయటంతో తన్ను తాను దర్శించడం జరుగుతుంది. ఈ పనిలో దీనికి కష్టమేమి లేదు అని ఒక మాట చెప్తున్నారు స్వామి. ఎందుకంటే నిరంతరం అది చేస్తూ ఉన్నది అదే. ఒక సంకల్పాన్ని చంపి మరొక సంకల్ప రూపంలో అది తన్ను తాను ఆవిష్కరించుకుంటూ ఉన్నది. మరలా ఆ సంకల్ప రూపంలో తన్ను తాను చంపి